హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ ఒక దాదాపు 2 వీక్స్ అవుతుంది అనుకుంటా నేను వ్లాగ్స్ పెట్టి. సో మళ్ళీ చాలా డేస్ తర్వాత నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఒక రిసార్ట్కి ప్లాన్ చేసుకున్నాము మా యానివర్సరీ కోసం అని చెప్పి. సో మేము ఇక్కడ ఎంట్రీ అదే అవుతున్నాం అనమాట. సో మనం బుక్ చేసుకున్న తర్వాత నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట. సో డైరెక్ట్ రిసార్ట్ పేజ్ నుండి సో ఇక్కడ మన కార్ నేమ్, మన నేమ్, ఎవరి పేరు మీద బుక్ ఉంది అదంతా చెక్ చేసుకొని మనని లోపలికి అలో చేస్తాను. సో ఇది కొంచెం నేచర్కి దగ్గరగా ఉంటుంది అట్లా అని చెప్పి నేను చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ ప్లేస్ ఎందుకో అంటే చాలా నచ్చిందనమాట. నార్మల్గా ఇన్స్టాలో మనం చూస్తుంటాం కదా, సో నాకు బాగా నచ్చింది. నేను ఈ ప్లేస్కి చాలా కనెక్ట్ అయిన అనమాట. సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాను. సో ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది అనమాట. సో ఇంకా నేను మేము సడన్గా జరిగిపోయింది. మేము అనుకోవడము ఇంకా సరే అనుకొని ఒక జస్ట్ 2-3 డేస్లో బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ వీకెండ్ కావడం వల్ల కొంచెం దొరకదో అన్నట్టు ఉండే అనమాట. సో మేము సండే సాటర్డే అనుకున్నాము, బట్ వీకెండ్ కాబట్టి ఆ 2 డేస్లో లేకుండే. సో సాటర్డే అండ్ సండే మండే చేసుకున్నాం అనమాట. అండ్ ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మా క్యాబిన్ వచ్చి తడోబా క్యాబిన్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి. సో మన ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని మనం క్యాబిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మన బడ్జెట్ని బేస్ చేసుకొని. సో ఇది మా క్యాబిన్. సో మేము డైరెక్ట్ ఫస్ట్ రాగానే మా ప్లేసే మాకు కనిపించింది. సో డైరెక్ట్ అయితే వెళ్ళలేము కదా, సో అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ రిసెప్షన్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం కాబట్టి రిసెప్షన్ ఎక్కడుందో తెలియలేదు. సరే చూద్దామని చెప్పి మేము వెళ్తున్నప్పుడే డైరెక్ట్గా ఒక పర్సన్ కనిపించిండ్రు అనమాట రిసెప్షన్ నుంచి. సో ఆయన వెళ్ళి మనం చెక్ ఇన్ అవ్వడం అట్లా ఏం అవసరం ఉండదని చెప్పారు. సో ఆయన డైరెక్ట్ మమ్మల్ని ఆయన బైక్ మీద వెళ్తే మమ్మల్ని ఫాలో అవ్వమన్నారు అనమాట. క్యాబిన్ గురించి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా అతను చెప్తుండే. సో మాకు ఇచ్చిన క్యాబిన్ దాదాపు ఇక్కడ ఉన్న క్యాబిన్స్ అన్నీ కూడా ఒక రైల్వే కంపార్ట్మెంట్స్ అంటారు కదా, రైల్వే బోగీస్ ఉంటాయి చూడ, అలా ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం స్టైలిష్ ఫర్నిచర్ ఉంటుంది, లగ్జరీషియా ఉంటుంది. అండ్ అలానే అన్నింటికంటే ముఖ్యంగా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో మనం సిటీస్లో ఉన్న వాళ్ళము విలేజ్ లైఫ్ వైల్డ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి పికాక్స్ సౌండ్ వినిపిస్తుంది. సో మీకు కూడా వినిపిద్దామని అనుకున్నాం అనమాట. సో నేను కెమెరా ఆన్ చేయగానే సౌండ్ వినిపించట్లే. సో వచ్చినప్పుడు మేబీ వినిపిస్తాను మళ్ళీ మీకు. సో ఇదంతా కూడా మా క్యాబిన్ నుంచి బయట వ్యూ అనమాట. ఎంత బాగుందో అసలుకి. చిక్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అసలుకి. తనైతే చాలా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ నారా బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని తినాలి. ఇక్కడ టీ తాగొచ్చు. ఎక్కడ నాన్న? సో బయట అది వేరే వాళ్ళది, మనది. అయ్యో మనం దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా మారా. ఈ ఇల్లు నీకు నచ్చిందా? ఇక్కడే ఉందామా? ఓకే, సాయంత్రం అయినాకి వెళ్దామా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? ఇక్కడే ఉందా మొద్దుతి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? ఇక్కడ బాగుందా?
పెట్టు. చిక్కు కొడుతుంది ఇటు. అయ్యో మళ్ళీ మిస్ అయిపోయినాం మనం. పికాక్ సౌండ్ రాగానే చిక్కు కూడా నాయిస్ చేసింది ఇక్కడ కదా. విను చిక్కు, పికాక్స్ లేదా సౌండ్ చేస్తాయి ఇప్పుడు. విందామాగు. అవి పికాక్స్ కాదురా, పిట్టలు. పిట్టలు పిట్టలు అవి. సో మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా చాలా బాగుండే అనమాట. సో మేము వెళ్ళేసరికి వర్షం పడి ఆగిపోయింది అండ్ కొంచెము మబ్బుగా ఉండే అనమాట. సో వెదర్ కూడా చాలా బాగుండే అండ్ దానికి తోడు పికాక్స్ సౌండ్ కానీ పక్షుల సౌండ్స్ కానీ వినడానికి చాలా బాగుండే అనమాట. పికాక్ సౌండ్స్ మీకు వినిపిస్తున్నాయా పికాక్ సౌండ్స్? కదా చిక్క వినిపిస్తున్నాయి కదా పికాక్ సౌండ్స్. పికాక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏం చేద్దాం రా టైం అయితే? ఏం కొనుక్కుందాం? బొమ్మలు ఎందుకురా? సో మేమైతే ఈ వెదర్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. సో మేము రావడానికి ముందే కొంచెం వర్షం పడింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా వెదర్ చాలా బాగుంది. సో మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు 2:30 అండ్ సారీ మేము వచ్చి 2:33కి వచ్చినాం అనమాట. ఇప్పుడు 3:30 అవుతుంది టైమ్. సో ఇంకా వెదర్ ఇట్లానే ఉందన్నమాట. సో ఎంత ఎంత బాగుందో వెదర్. సో ఇవి ఇప్పుడు మేము ఇప్పుడు స్టే చేస్తుంది ఈ క్యాబిన్ అనమాట, తడోబా క్యాబిన్లో. సో కాసేపు అయితే మేము రెస్ట్ తీసుకొని కొంచెం థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా మేము బయటకు వెళ్ళిపోతాము కాసేపటి తర్వాత. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంది ఏంటి అని చెప్పి మీకు అందరికీ చూపిస్తాను నేను. నాకైతే స్పెషల్గా ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో నాకు ఎప్పటి నుంచో కూడా నేను ఇన్స్టాలో ఈ పేజ్ రిసార్ట్ పేజ్ ఐడి ఫాలో అవుతుండే అనమాట. సో నాకు ఎప్పటి నుంచో అక్కడ చూసినప్పటి నుంచి కూడా నాకు ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చాలా కోరికుండే అనమాట. సో ఫైనల్గా మేము వచ్చేసినాం అనమాట నా ఫేవరెట్ ప్లేస్కి. సో మా అందరికన్నా ఎక్కువ చిక్కు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కదా చిక్కు? నీకు నచ్చిందా? నచ్చిందా నీకు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? చిక్కు వర్షం పడింది కావచ్చు నాన్న. ఇక్కడ వర్షం పడి తగ్గిపోయింది. రెస్ట్ రూమ్స్ హాయ్ చిక్కు. ఏ చిక్కు చూసినావా నువ్వు నాన్న నువ్వు మ్యాచింగ్ అది నాన్న ప్యాంట్ నీది మ్యాచింగ్ షర్ట్ నీది నాన్నది మ్యాచింగ్. సో ఇది రిసార్ట్లో రెస్టారెంట్ అనమాట. సో మనం పే చేసినప్పుడు అందులో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండే అనమాట. సో మేము ఇది ఈవినింగ్ ఫస్ట్ డే అనమాట. సో టీ తాగుదామని చెప్పి వచ్చినాము. సో నాకు సాధారణంగానే టీ సపరేట్ అంటే పాలు సపరేట్, డికాషన్ సపరేట్, షుగర్ సపరేట్ తీసుకొస్తే అస్సలు నచ్చదు.
సో ఎందుకంటే మనం అవన్నీ యాడ్ చేసుకొని తాగే లోపల టీ చల్లగా అయిపోతుంది. సో నాకు టీ చల్లగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో నాకు నచ్చింది ఇది ఒక్కటే షుగర్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. మేబీ అంటే షుగర్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో తీసుకుంటారు, అంటే కొంచెం క్వాంటిటీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో నేను టీ మాత్రం నాకు నచ్చలే అనమాట. సో ఇక్కడ సైక్లింగ్కి కూడా ఉంటుంది అనమాట. సో మనం రిసార్ట్ అంతా కూడా సైకిల్స్ వేసుకొని చూడొచ్చు. చిక్క వెహికల్ వస్తుందా నజ్జ? సో ఇప్పుడు సైకిల్ రైడ్కి వెళ్తున్నాం. అంటే నాకు బేసిక్గా సైకిల్ రాదు. సో అందరికి చెప్తే షాక్ అవుతారేమో, బట్ నిజంగా నాకు సైకిల్ రాదు. సో అట్లాగా సైడ్ సైడ్ అట్లా కూర్చుంటావా? సరే అట్లా కూర్చుని పెట్టు. సో మనం ముందే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట, వీకెండ్స్కి అండ్ వీక్ డేస్కి. సో మనం ముందే ప్లాన్ చేసుకుంటే నన్ను అడిగితే చాలా బెటర్. సో మేము సడన్గా అనుకున్నాం కాబట్టి, సో ఇంకా వీకెండ్స్ అనుకున్న వాళ్ళైతే ఒక 15-20 డేస్ ముందే బుక్ చేసుకుంటే మనకి దొరుకుతాయి, లేకపోతే చాలా కష్టము. సో వీక్ డేస్లో అయితే కొంచెము అమౌంట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట, వీకెండ్స్కి అండ్ వీక్ డేస్కి. సో మీ అకేషన్ని బేస్ చేసుకొని మీరు ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే నేను ఫస్ట్ అనుకున్నాక 4-5 డేస్ బ్యాక్ చూస్తే నాకు అసలు బుకింగ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉండే, అంటే ఫిల్ అయిపోయి ఉండే అనమాట. ఫైనల్లీ ఇంకా నేను మా యానివర్సరీ నెక్స్ట్ డే చేసుకున్నాము. ఇంకా మేము యానివర్సరీ రోజు మాకు అంటే ఏమీ బుకింగ్స్ ఓపెన్ లేకుండే అనమాట, అన్నీ క్లోజ్ అయిపోయి ఉండే, అంటే అన్నీ ఫిల్ అయిపోయి ఉండే. సో నెక్స్ట్ డేకి దొరికాయి మాకు. సో ఇంకా పోనీ ఏది అనుకున్నాం కదా అని చెప్పి ఇంకా మేము నెక్స్ట్ డేకి బుక్ చేసుకున్నాము. అండ్ ముందు డే కూడా మాకు ఒక ఫంక్షన్ ఉండే అనమాట. సో ఇంకా మేము దానికి కూడా అటెండ్ అవ్వాల్సి ఉండే. సో అందుకని ఇంకా పొన్నులు ఎందుకు ఇంకా హడావిడి అవుతుందని చెప్పి మేము యానివర్సరీ నెక్స్ట్ డే వెళ్ళుండే. సో మీరు కూడా ఏమైనా అకేషన్ రోజు వెళ్ళాలనుకుంటే మాత్రం నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో ముందు ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. సో ఈ రిసార్ట్ వ్లాగ్ మాత్రం నేను 2 వ్లాగ్స్ చేయాలి అనుకున్నాను అనమాట. సో డే 1 అండ్ డే 2. సో ఇది చాలా లెంతీ అవుతుందని చెప్పి 2 వ్లాగ్స్ పెడుతున్నాను. సో ఇంకొక పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.